హాయ్! వెల్కమ్ టు ఏఎస్ తెలుగు. నేను మీ కళ్యాణ్. ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్‌గా మన స్టూడెంట్ ప్లేస్‌మెంట్ అయ్యాడు. ఒక కంపెనీలో చాలా మంచి కంపెనీ అండ్ చాలా ప్యాకేజ్ కూడా మంచిగానే ఉంది. కానీ ఈ వీడియోలో వచ్చేసి మెయిన్ రీజన్ తనని మనం అడుగుదాం కొన్ని క్వెషన్స్. లైవ్‌లోనే అడుగుతాను నేను. ఐ మీన్ తను కోర్స్ ఎంత టైం తీసుకున్నాడు? ప్రాక్టీస్ ఎలా చేసాడు? అసైన్‌మెంట్ ఎలా చేయాలి? అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరిగింది? పోర్ట్‌ఫోలియో ఎలా చేయాలి? కేస్ స్టడీస్ వాటెవర్ ఇవన్నీ మనం అడిగి తెలుసుకుందాము. ఇంకా తను ఇంకా 2, 3 మినిట్స్‌లో జాయిన్ అవుతాడు. హాయ్ రవితేజ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. యాహ్! గుడ్ ఈవినింగ్ కంగ్రాచ్యులేషన్స్. కళ్యాణ్. కంగ్రాచ్యులేషన్స్ ఆన్ అవర్ న్యూ జాబ్. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇట్స్ థ్యాంక్ యూ. ఓకే. ఇట్స్ ఓకే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? యాహ్! గుడ్, గుడ్. సో, ఆల్రెడీ మీతో ఇందాక కాల్‌లో మాట్లాడాను. ఈ ప్లేస్‌మెంట్ అవును. సీజన్ ఎందుకంటే ఐ మీన్ మీకు జాబ్ ఎలా వచ్చింది? ఏంటి? మీకు నాకొకటే తెలుసు. కానీ మన స్టూడెంట్స్‌కి, మన యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్‌కి అండ్ ఎవరైనా సరే ఎవరెవరు మన ఏఎక్స్ కోర్స్ నేర్చుకుంటారో వాళ్ళకి కూడా కొంచెం మీ మోటివేషన్ అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం మోటివేట్‌గా ఉంటదని నా ఉద్దేశం. అందుకని. ఓకే ఎనీవే అండి. మాకు ఓకే. కూడా మాకు కూడా కొంచెం సపోర్ట్‌గా ఉంటది. ఓకే. 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 అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మినీ పాడ్‌కాస్ట్ లాంటిది. మనిద్దరం ఫ్రెండ్లీగా సరదాగా మాట్లాడుకున్నాం అంతే, ఇంకేం లేదు. ఓ అండ్ ఓకే. ఓకే కళ్యాణ్ గారు. ఓకే. దట్స్ ఇట్, ఏం లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాక్‌గ్రౌండ్, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్, మీ నేమ్ అండ్ ప్రాపర్ లొకేషన్, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కాలేజ్ ఫ్రెండ్స్ వాటెవర్ మీకు తెలిసింది ఓకే. ఏదైనా ఫ్రెండ్లీగా చెప్పండి. ఓకే. ఓకే అండి. స్ట్రెంత్, వీక్‌నెస్ ఆహ్, ఇవేం హాబీస్ ఇవేం అవసరం లేదు. జస్ట్ ఫ్రెండ్లీగా మీకు తెలిసింది చెప్పండి. ఓకే. 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 యెస్. ఆహ్, మా ఇంట్రడక్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే అండి, నా పేరు రాయుడి రవితేజ. నా నేను పుట్టి పెరిగింది మొత్తం విజయవాడలో మాట ఓకే. యాక్చువల్‌గా. ఓకే. నైస్. 1.5 ఇయర్ బ్యాక్ మా ఫాదర్ ఎక్స్‌పైర్ అవ్వడం వల్ల నేను హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాను. నేను, మా ఫ్యామిలీ, మా అమ్మగారు. ఆహ్, దాంతో పాటు యాక్చువల్‌గా నేను ఆహ్, మా మా ఫ్రెండ్స్ గూడా ఉంటారండి. మా ఓకే. 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 కూల్‌గా మాట్లాడండి. ఏం ప్రాబ్లమ్ లేదు. కూల్‌గా మాట్లాడండి. ఓకే. యాహ్! మీకు ఆహ్, తెలిసిందే మా ఓపెన్‌గా చెప్పండి ఏదైనా. ఓకే అండి. మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేటప్పటికి అమ్మగారు, నేను, మా అన్నయ్య అండ్ మా వదిన గారండి. మా అన్నయ్య ఓహ్! వచ్చి గ్రాఫిక్ డిజైనరే. ఓహ్! గ్రేట్. ఆహ్, ఒక 6 ఆర్ 7 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఓహ్! మా వదిన గ్రేట్. గారు వచ్చేటప్పటికే ఐటీ ఫీల్డ్ అండి. అండ్ ఓకే. కమింగ్ టు ది మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ సర్కిల్ వచ్చేటప్పటికి, మా ఫ్రెండ్ సర్కిల్ వచ్చేటప్పటికి 3 ఇడియట్స్ లాగా ముగ్గురం ఉంటామండి యాక్చువల్‌గా. 3 ఓకే. ఇడియట్స్ లాగా ముగ్గురు ఉంటాము. ఆహ్, నేను అండ్ హేమంత్, దూబా హేమంత్ అని ఒక ఒక మా ఫ్రెండే చిన్నప్పటి నుంచి. అండ్ కిట్టు, కాళీకృష్ణ అని మేము ముగ్గురం ఉంటామన్నమాట. ఏదైనా సరే మేము ముగ్గురం బయటికెళ్ళడం గానీ, అండ్ 3 ఇడియట్స్ లాగా ఉంటామన్నమాట. ఎగ్జాంపుల్‌కి చెప్పాలంటే. ఓకే. అండ్ కాలేజ్ కాలేజ్ వచ్చేటప్పటికి నా డిగ్రీ కంప్లీషన్ వచ్చేటప్పటికి పీబీ సిద్ధార్థ అండి. ఆర్ట్స్ అండ్ ఓకే. సైన్స్ విజయవాడ. అండ్ ఎంబీఏ వచ్చేటప్పటికి ఎంవీఆర్ కాలేజీలో కంప్లీట్ చేశానన్నమాట. ఏ ఇయర్‌లో కంప్లీట్ 2009 చేశారు? 2019 అండి. ఓకే. డిగ్రీ వచ్చేటప్పటికి 2019ఆ? 2019. ఓకే. గ్రేట్. డిగ్రీ వచ్చి 2016లో నాది కంప్లీట్ అయ్యింది. అండ్ ఓకే. 1 ఇయర్ వచ్చి నాది గ్యాప్ ఏంటంటే, నేను ప్రీవియస్‌లో ఆహ్, డిగ్రీ అవ్వంగానే నేను గవర్నమెంట్ జాబ్‌కి షిఫ్ట్ అయ్యానన్నమాట. ట్రైనింగ్‌కండి. ఓకే. ఎస్ఐ ట్రైనింగ్‌కి తీసుకుందామని చెప్పి దానికి ప్రిపేర్ అయ్యాను. ఇంకా దాని తర్వాత ట్రయల్స్ అన్నీ ఏసాను. ఇంకా ఈ ఇయర్స్ కూడా పెరుగుతుంది కదా అని చెప్పి, ఇంకా మనకి బ్యాక్‌గ్రౌండ్ కూడా ఏం లేదని చెప్పి నేను ఇంకా ఎంబీఏ జాయిన్ అయ్యానన్నమాట. ఎంబీఏ జాయిన్ అయిన తర్వాత కొంచెం నేను సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో ఆహ్, జాయిన్ అయ్యాను. ఓకే. అండ్ వన్స్ మా ఫాదర్ గారు ఇట్లా ఎక్స్‌పైర్ అయిన తర్వాత నేను ఇంక హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయానన్నమాట. మా బ్రదర్ దగ్గరికి టోటల్‌గా. ఓకే. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత నేను ఐటీ ఫీల్డ్‌కి ఎళ్ళడానికని చెప్పి మా బ్రదర్ అండ్ మా వదిన గారు ట్రై చేశారు.
యాక్చువల్‌గా మా వదిన గారు వచ్చి మ్యూల్సాఫ్ట్ అనమాట. మ్యూల్సాఫ్ట్ ట్రైనింగ్ తీసుకున్నాను. కొంచెం ఏపీకే ఫైల్స్ క్రియేట్ చేయడం గానీ అట్లాగా. కానీ ఏంటంటే కొంచెం దానికి బేసిక్‌గా గూడా నాకేంటంటే ఆన్‌లైన్‌లో స్టఫ్ అనేది కనపడట్లేదనమాట. బేసిక్ నాలెడ్జ్ గానీ, ఆ ఏపీకే ఫైల్స్ ఎలా క్రియేట్ చేయడం, దానికి సంబంధించిన డౌట్స్ గూడా నాకేం తెలియకపోతే యూట్యూబ్‌లో కూడా సెర్చ్ చేస్తున్నా. దాని బేసిక్ ఏం రావట్లేదు. ఇంకా ఓకే. దాని తర్వాత మా బ్రదర్, మా పిన్నోళ్ళ అబ్బాయి వచ్చి యూఐఎక్స్ డిజైనింగ్ అనేది ఆహ్, విజయవాడలో ఉండేవారన్నమాట. విజయవాడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేశాము మా తమ్ముడిని. ఓకే. ఇంక మా బ్రదర్ గారే వేరే ఇన్‌స్టిట్యూట్, ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూట్ దగ్గరే ఇంక జాయిన్ చేపిచ్చారు యూఐఎక్స్. ఇంకా ఓకే. ఇదేదో కొంచెం నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్‌గా వచ్చి ట్రై చేశా అనమాట. ఎక్కడ ఒక జాయిన్ చిన్న అయ్యారు? ఆఫ్‌లైన్‌లోనా? ఆన్‌లైన్‌లోనా? ఆన్‌లైన్ అండి. ఓకే. ఆన్‌లైన్‌లో జాయిన్ అయ్యారు. అది కూడా ఏంటంటే ఇది లైఫ్ టైమ్ యాక్సెస్ కాకుండా నార్మల్‌గానే ఇచ్చారన్నమాట. 6 మంత్స్ ఓకే. యాక్సెస్ ఇచ్చారు. వీడియోస్ కూడా. ఓకే. ఇంకా నేను కూడా ఏంటంటే కొంచెం మా తమ్ముడిది కూడా చూసి కొంచెం నాలెడ్జ్ కూడా కొంచెం అలా అలా చూసి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి నేను ఒక యూట్యూబ్‌లో కొంచెం స్టఫ్ ఎక్కువ ఉంటుంది కదా! డిజైనింగ్ పార్ట్ సంబంధించింది. ఏదో కొంచెం ఒక 3-4 స్క్రీన్స్ అనేది తీసుకొని ఓకే. యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళు ఎలాగైతే చేశారో దాన్ని నేను యాజ్ ఇట్ ఈస్‌గా చేశానన్నమాట. చేయడానికి ట్రై చేశాను. దా ఆ 4 స్క్రీన్స్ నేను చేయడానికి నాకు ఒక 1 వీక్ పట్టిందన్నమాట. ఓకే. దాని తర్వాత యాక్చువల్‌గా నాకు అప్పుడు బేసిక్స్ ఏమి తెలీదు. వాళ్ళు ఏదైతే చెప్పారో వీడియో కూడా వచ్చి ఒక 40 మినిట్స్ ఉంటుందండి. ఆ 40 మినిట్స్ వీడియో కాస్త నాకు 1 వీక్ పట్టిందన్నమాట. అంటే ఇప్పుడు మన దగ్గర కోర్సు తీసుకున్న తర్వాత తీసుకున్నారా? ముందే తీసుకున్నారా వాళ్ళ దగ్గర? లేదండి. నేను యాక్చువల్‌గా యూట్యూబ్‌లో చూసి ఒకసారి నేను ఓకే. జాయిన్ అవ్వక ముందు ట్రై చేశానన్నమాట. ఓకే. 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 మా తమ్ముడు కూడా చేస్తున్నాడు కదా! ఒకసారి మనం కూడా ట్రై చేసి చూద్దాము. ఇంట్రెస్ట్ వచ్చింది కదా! అని చెప్పి ట్రై చేశానన్నమాట దాని తర్వాత. దాని ఓకే. తర్వాత నేను వేటెడ్ న్యూస్‌లో నేను జాయిన్ అయ్యానన్నమాట. వేరే డొమైన్ మీద. న్యూ ప్రాజెక్ట్ మీద. ఇంకా ఓకే. ఆహ్, జాబ్‌తో పాటు మీకు ఆగస్ట్‌లో మీకు కాంటాక్ట్ అయ్యాను. మీకు గుర్తుందా? యాహ్! గుర్తుంది. 2023లో ఆగస్ట్‌లో మీకు ఆగస్ట్‌లో. కాంటాక్ట్ యాహ్! అయ్యాను. యూట్యూబ్‌లో వీడియోస్ చూసి కొంచెం నాకు కంటెంట్ గూడా నచ్చి నాకు ఇంకొకటేంటంటే అండి తెలుగు, తెలుగు లాంగ్వేజ్‌లో నాకు కావాలి. యాక్చువల్‌గా నేను ఆఫ్‌లైన్‌లో జాయిన్ అవుదాం అనుకున్నాను. కానీ మీ యాహ్! దగ్గర కొంచెం కంటెంట్ అనేది నాకు నచ్చి ఆహ్, యు ఏంటంటే ఫ్రెండ్లీగా చెప్పడం గానీ, యాక్చువల్‌గా వేరే స్లాంగ్‌లో కాకుండా అర్థమయ్యేటట్టు పిన్ టు పిన్ అర్థమయ్యేటట్టు చెప్తున్నారు కాబట్టి నేను జాయిన్ అయ్యానన్నమాట యాక్చువల్‌గా. నేను ఆఫ్‌లైన్‌లో కూడా సెర్చ్ చేశాను. ఆఫ్‌లైన్‌లో సెర్చ్ చేస్తే నాకు ఫీజెస్ కూడా ఎక్కువున్నాయన్నమాట. ఫీజ్ ఎక్కువుంది. యాహ్! తెలుసు మనకి. ఫీ యాహ్! ఫీజెస్ ఎక్కువ ఉండడం వల్ల ఇంక మీకు కంటెంట్ నచ్చి నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత దాని తర్వాత నేను గ్యాప్ తీసుకున్నాను. దాని తర్వాత ఆగస్ట్‌లో నేను మీ దగ్గర జాయిన్ అయ్యానన్నమాట. మీకు ఓకే. కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర కోర్స్ తీసుకున్నాను. నా ఓకే. కోర్స్ కూడా కంప్లీట్ అయ్యి కూడా నేను జాబ్‌తో పాటు ఇది కూడా చేస్తున్నాను కాబట్టి నాకు ఒక 4-5 మంత్స్ దాకా పట్టిందండి. అంటే మీరు మన దగ్గర కోర్స్ నేర్చుకుంటూ సైడ్ ఐ మీన్ సైడ్ పార్ట్ టైమ్ జాబ్ గూడా చేస్తున్నారా మీరు? ఫుల్ టైమ్ అండి అది. ఫుల్ టైమ్‌గా చేసేవాడిని అది. రియల్లీ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ రవితేజ. థాంక్ యూ అండి. థాంక్ యూ. యాహ్! యాహ్! ఓకే. నా యాక్చువల్‌గా లైఫ్ మీరిచ్చే నా లైఫ్ నా లైఫ్‌లో మన స్టూడెంట్స్‌లో మీరే చాలా హార్డ్ వర్క్ చేశారు. నాకు తెలుసు హార్డ్ వర్క్ మీరు కాదులేండి. నైట్ టైమ్స్ చదువుకోవడం, మీరు నైట్ టైమ్స్ డౌట్స్ అడగడం ఇవన్నీ నేను చూసాను. నాకు తెలుసు మీరు ఎంతవరకు హార్డ్ వర్క్ పెట్టారో నాకు తెలుసు. ఓకే. ఓకే. కంటిన్యూ. ఓకే. కంటిన్యూ. యాక్చువల్‌గా దాంతో పాటు ఆహ్, ఆహ్, ఆఫీస్ వచ్చేటప్పటికి నాకు ఇంటికొచ్చేటప్పటికి 7:30 అయిపోయేదండి. 7:30 అయిపోయిన తర్వాత నేను 9 కల్లా కూర్చున్న దాని తర్వాత మీరు ఏదైతే ఇస్తారో అసైన్‌మెంట్స్, వీడియోస్ ఉంటాయి కదా! వీడియోస్ దాన్ని బట్టి నేను అసైన్‌మెంట్స్ చేసుకునేవాడిని. ఏదైనా యాహ్! సరే మనం ప్రాక్టీస్ చేయడానికి ఏంటంటే చూసి నోట్ చేసుకుందాం. చూసి చేసేయడం కాదండి. ఓకే. చూసి మనకి నోట్ చేసుకున్న దాని తర్వాత దాని నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఇది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. నంబర్ ఆఫ్ ప్రాక్టీసెస్ మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనకి స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. యాహ్! కరెక్ట్. నేను ఇదే నేను ఇదే మాట నాకేంటంటే ప్రాజెక్ట్ అనేది నాకు కొంచెం డిలే అయినా సరే నేను క్వాలిటీగా సబ్మిట్ చేద్దామని చెప్పి నేను టైం అనేది ఎక్స్టెండ్ చేసుకున్నానన్నమాట నాకు నేను. యాహ్! యాహ్! అది. మీరిచ్చే స్టఫ్ గూడా స్టఫ్ అంటే ఇప్పుడు మీరు వెబ్‌సైట్స్ అనేవి యాహ్! కొన్ని కంటెంట్. ఇచ్చేవారు కదా! కంటెంట్ వెబ్‌సైట్స్ గానీ, దీంట్లో దీంట్లో కంటెంట్ అనేది యూజ్‌గా ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్స్ గానీ, ఐకాన్స్ గానీ
బ్యాక్గ్రౌండ్ ప్యాటర్న్స్ కానీ Yeah. మీరు చెప్పేవారు. దాంతోపాటు పిక్లర్ వెబ్సైట్ ఒకటి చెప్పారు కదా మీరు. మీకు Yeah. ఏదైతే ఫేవరెట్ అయిందో నాకు కూడా అదే ఇప్పుడు ఫేవరెట్ అయింది అనమాట. Yeah. పిక్లర్ ఆ ప్రాజెక్ట్లో ఏంటంటే మనం ఏదైనా సరే కలర్స్ అనేవి తీసుకుంటే కనుక దానికి సంబంధించిన ప్యాటర్న్ అనే కలర్ స్ట్రక్చర్ కూడా వస్తుంది. దానికి సంబంధించిన ప్యాటర్న్ కానీ నేను ఇప్పుడు చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను జాయిన్ అయిన కంపెనీలో ఆ వెబ్సైట్ కూడా నాకు చాలా యూజ్ఫుల్ అయింది అనమాట. Okay. మీరు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అండ్ ఫ్లాటిన్ దాంట్లో నాకు స్టిక్కర్స్ కానీ ఐకాన్స్ కానీ యానిమేషన్ ఐకాన్స్ కానీ చాలా నాకు అయితే యూజ్ అయ్యింది. దాంతోపాటు మీరు ఏదైతే కంటెంట్ ప్రొవైడ్ చేశారో అండ్ హీరో సెక్షన్స్ కానీ యాక్చువల్గా ఇదంతా దీనికి ముందంతా ఏంటంటే అండి నేను ఒక చిన్న ప్రాజెక్ట్స్ అనేది తీసుకున్నా కూడా నాకు Okay. స్పేసింగ్ ఎలా తీసుకోవాలి, అలాగా సబ్ హెడ్డింగ్స్ ఎలా తీసుకోవాలి, మెయిన్ హెడ్డింగ్స్ ఎలా తీసుకోవాలి, ఎంత టెక్స్ట్లో ఎంత సైజు టెక్స్ట్లో తీసుకోవాలి అదంతా నాకు తెలియదండి. మీ దగ్గర ఎప్పుడైతే తీసుకున్నానో నేను కోర్స్ అనేది అప్పుడు నేను ఏంటంటే కొంచెం కొంచెం నేర్చుకుంటూ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటున్నాను అనమాట. Okay. స్పేసింగ్, మ్యాపింగ్, మాస్కింగ్, హీరో సెక్షన్స్ కానీ, ఫ్లూటర్ కానీ అండ్ టెస్ట్ మాన్యువల్స్ కానీ అవి ఎలా క్రియేట్ చేయాలి, బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ బట్టి మీరు ఎలా క్రియేట్ చేయాలని చెప్పి మీరు చెప్పారు కాబట్టి నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట. అది ఓకే. అండ్ మీరు అండ్ సెకండ్ పాయింట్ మీరు కోర్స్ ఎప్పుడు తీసుకున్నారు? అండ్ ఎంత టైం పెట్టింది కరెక్ట్‌గా మీకు? యాక్చువల్‌గా మన కోర్స్ నేను వచ్చేసి 40 డేస్. అండ్ 40 డేస్ అండి. విత్ ఛాలెంజెస్ అండ్ కేస్ స్టడీస్ అటు ఇటుగా తీసుకుంటే గట్టిగా అనుకుంటే 45, 50 డేస్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. మీరెంత టైం తీసుకున్నారు? టైం మీద మీరు ఆల్రెడీ వన్ సైడ్ ఫుల్ టైమ్ జాబ్ చేస్తున్నారు. ఇది కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో, అవునండి. మీలాగే కొంతమంది కూడా అలా కూడా ఉంటారు కదా! ఫుల్ టైమ్ జాబ్ చేసి ఇలా కోర్స్ నేర్చుకోవడం. వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది. ఐ మీన్ మీరు ఎలా క్రాక్ చేశారు? ఎలా హ్యాండిల్ చేశారు కోర్స్ నేర్చుకోవడం? యాక్చువల్గా అవునండి. యాక్చువల్గా ఏంటంటే నేను ఆగస్ట్లో నేను తీసుకున్నాను అనమాట. యాహ్! ఆగస్ట్లో 2023 నేను తీసుకున్నాను. యాహ్! ఆ టైంలో మేము ఇండిపెండెన్స్ డే ఆఫర్ పెట్టాను. ఆ టైంలో మీరు తీసుకున్నారు అవును, అనుకో. కరెక్టే. అవునండి. యాహ్! అప్పుడు నేను అప్పుడు వర్క్ కూడా వచ్చేటప్పటికి కొత్త ప్రాజెక్ట్ మీద నేను వర్క్ చేస్తున్నాను అనమాట. అప్పుడు యాహ్! నేను చేస్తున్న కంపెనీలో అప్పుడు నేను నైట్ పూట కూడా కొంచెం వర్క్ చేయాల్సి వస్తుంది. దాన్ని బట్టి నాకేంటంటే ఒక 4 to 5 మంత్స్ దాకా నాకు పట్టిందన్నమాట టైం అనేది. మీరు మోస్ట్‌లీగా నైట్ టైమ్సే ప్రాక్టీస్, నైట్ టైమ్సే క్లాసెస్ ప్రాక్ వింటున్నారు. తెలుసు నాకు. అవునండి. అవునండి. యాహ్! దాంతో పాటు నాకు నైట్ పూట కూడా నాకు ఇంటికొచ్చిన తర్వాత కూడా కొంచెం నాకు వర్క్ కూడా ఉంటుంది కాబట్టి, నాకు ఏదైతే ఫ్రీ టైమ్ ఉంటుందో సాటర్‌డే, సండే కూడా చేసుకుంటూ గానీ, అండ్ ఓకే. నైట్ టైమ్ కూడా నేను 1-2 దాకా చేసుకోవడం గానీ ఇట్లా చేశాననమాట. యాహ్! అండ్ యాహ్! నాకు ఏదైతే డౌట్స్ ఉంటుందో, ఆ వీడియోని కూడా నేను 2-3 టైమ్స్ చూసిన తర్వాత మళ్ళీ నేను ప్రాక్టీస్ చేసుకుంటాను. అందుకే నాకు ఇంత టైం పట్టిందన్నమాట. యాహ్! అది. ఓకే. అండ్ మీరు ప్రాక్టీస్ అండ్ ఎలా ప్రాక్టీస్ చేశారు? అండ్ మెంటర్ సపోర్ట్ మీకు ఫ్రెండ్లీగా మెంటర్ సపోర్ట్ బాగా కనెక్ట్ అయింది. ఐ మీన్ మెంటర్ అంటే నేనే మెంటర్‌ని. నా సపోర్ట్ ఎలా ఉంది మీకు? అవునండి. సపోర్ట్ అయితే కనుక చాలా బాగుందండి. ఏదైనా సరే ఇప్పుడు మనం ఇప్పుడు నేను బిజీగా ఉన్నా కూడా మీరు కూడా ఇప్పుడు మీరు వీడియోస్ అనేవి ఎడిట్ చేసుకుంటూ ఉంటారు. అయినా కూడా నేను నైట్ టైమ్ కూడా చేసుకున్నా కూడా మీరు నైట్ టైమ్ కూడా మీరు రిప్లైస్ ఇచ్చేవారు. గుర్తుందా? యాహ్! నేను నైట్ 2:00 దాకా మేలుకుంటాను. ఎందుకంటే నాకు యూఎస్ అవును. క్లయింట్ వర్క్ ఉంటది ఫ్రీలాన్సింగ్. అవును మీరు ఓకే. ఫ్రీలాన్స్ కూడా చేస్తున్నారని చెప్పారు కదా మీరు. అవునండి. యాహ్! అది యాక్చువల్‌గా యాప్ డిజైన్ మీద నేను ఫ్రీలాన్సింగ్ చేసిన తర్వాత ఏంటంటే ఆహ్, కొంచెం వర్క్ అనేది నచ్చి వాళ్ళ కంపెనీ సీఈఓనే నాకు కాల్ చేసి ఇచ్చారన్నమాట. ఆపర్చునిటీ కూడా. ఓకే. అంటే ఫ్రీలాన్సింగ్ గురించా మాట్లాడుతున్నారా? లేకపోతే ప్రెజెంట్ వచ్చిన జాబ్ గురించి మాట్లాడుతున్నారా? ఆ కంపెనీకి నేను ఫ్రీలాన్సింగ్ చేశాను. ఆ కంపెనీలో ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నానన్నమాట. ఓకే. ప్రెజెంట్ వచ్చిన జాబ్ కంపెనీలో ఆల్రెడీ ఫ్రీలాన్సింగ్ చేసి మీ వర్క్స్‌నిచ్చి వాళ్ళు ఇప్పుడు ఫుల్ టైమ్ చేసారా? అవునండి. ఓహో! ఇంకా లక్కీ. లక్కీ అంటే ఇంకా మంచిదే కదా మీకు. యాక్చువల్‌గా అవునండి. ఫ్రీలాన్సింగ్ చేయించుకొని అండ్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఎంతో కొంత చార్జ్ చేసి సైలెంట్‌గా ఉంటారు చాలామంది. మీకు డైరెక్ట్‌గా హ్మ్. సీఈఓ వాళ్ళు జాబ్ ఇచ్చారంటే గ్రేట్ కదా మీకు. అవును. యాక్చువల్‌గా రియల్లీ వాళ్ళు గ్రేట్. ఒక అసైన్‌మెంట్ ఇచ్చారు. ఓకే. యాప్ డిజైన్, ఫ్రంట్ డిజైన్ ఏదైతే మనకి హోమ్ స్క్రీన్ ఉంటుందో హోమ్ స్క్రీన్ అని నేను వాళ్ళకి సబ్మిట్ చేశానన్నమాట.
ఇంక్లూడింగ్ మనకి ఏదైతే వర్టికల్ స్క్రోలింగ్ అండ్ హారిజాంటల్ స్క్రోలింగ్స్ అండ్ పాపప్ ఆన్లైన్ పాపప్ యానిమేషన్స్ కానీ అవి యాడ్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేశాను. ఇంకా వన్స్ వాళ్ళు ఓకే అయిన తర్వాత నేను మళ్ళీ జాయిన్ అయ్యాను అనమాట. అదే ఓకే. ఫ్రీలాన్సింగ్ మొదలుపెట్టేప్పుడు వాళ్ళు మీకు ఎంత చార్జ్ చేస్తారని చెప్పారు? ఐ మీన్ మీరెంత అడిగారు? వాళ్ళెంత ఇస్తారని చెప్పారు? అండ్ జస్ట్ క్యాజువల్‌గా యాక్చువల్గా అడుగుతా. యాక్చువల్గా ఏంటంటే అప్పుడు ఫ్రీలాన్సింగ్ వచ్చి నేను స్క్రీన్స్ బట్టి నేను తీసుకున్నాను. స్క్రీన్స్‌ని బట్టి. స్క్రీన్ స్క్రీన్స్ బట్టి నేను ఏంటంటే ఒక హోమ్ స్క్రీన్ అండ్ మీడియా అండ్ ఆన్లైన్ మీడియా అండ్ మీడియా స్క్రీన్స్ అవి అన్నీ క్రియేట్ చేసి సబ్మిట్ చేశాను అనమాట. ఓకే. ఆన్లైన్ లైవ్ మీరలా క్లాసెస్ చెప్పారు. అవి ఓకే. ఓకే. లైవ్ క్లాసెస్ మీద అన్ని కలిపి నేను ఒక 10K తీసుకున్నానండి అప్పుడు. ఓకే. ఫ్రీలాన్స్ చేసేటప్పుడు ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమే కదా? ఆ, అవునండి, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే. ఓకే. కానీ ప్రెజెంట్ వాళ్ళు మీకు ఫుల్ టైమ్ చేశారు కదా! ఫుల్ ప్రెజెంట్ టైమే ఇప్పుడు నేను పర్మనెంట్గానే వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. పర్మనెంట్ రిమోటా? ఓకే. 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 మీకు పాజిబుల్ ఉంటే ఫ్రీలాన్సింగ్‌లో ఎంత చార్జ్ చేశారు? ఐ మీన్ ఎంత ఇచ్చారు వాళ్ళు? ప్రెజెంట్ ఫుల్ టైమ్‌లో ఎంత ఇచ్చారు మీకు? ఎనీవే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంకా మీకు కంఫర్టబుల్‌గా ఉంటది. ఉమ్. కానీ మీరు ఆ, ప్రెజెంట్ జాయిన్ అయింది ఫ్రెషర్‌గానే కదా! అవునండి, ఫ్రెషర్గానే జాయిన్ అయ్యాను. అండ్ సో మీ డిగ్రీ వచ్చేసి 2016 19 నా డిగ్రీ వచ్చి 2016లో అయింది. 16లో అండ్ అయింది. 1 ఇయర్ వచ్చేటప్పటికి నేను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాను. దాని తర్వాత నేను ఎంబీఏలో జాయిన్ అయిన తర్వాత కంప్లీట్ అయ్యి 2019కి నాది కంప్లీట్ అయింది అనమాట ఎంబీఏ. ఓకే. ఎనీవే మీకు కెరీర్ గ్యాప్ ఉంది కదా! కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా మీ స్కిల్ చూసి వాళ్ళు జాబ్ ఇచ్చారు కదా! రైట్? అవునండి. యాహ్! ఓకే. సో నే- లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ కదా? ఓహ్! హైదరాబాద్ అయినా, అవునండి, అమెరికా అయినా హైదరాబాద్. ఎక్కడైనా కూడా చేసేది వర్క్ ఫ్రమ్ హోమే కదా! అవునండి. యాహ్! ఓకే. మీకు బాండ్ ఇవన్నీ ఇచ్చారు కదా! జాగ్రత్తగా చూసుకున్నారు కదా మీరు? ఆ, జాగ్రత్తగానే చూసుకున్నానండి. ఓకే. కంపెనీ వచ్చేసి స్టార్టప్పా? ఎంఎన్‌సీయా? లేకపోతే ఏ లెవెల్‌లో ఉంది స్టార్టప్ కంపెనీ? అండి. స్టార్టప్. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ స్టార్టప్. ఓకే. అండ్ జాయిన్ అయ్యేటప్పుడు మీ క్వాలిఫికేషన్ గాని ఏమన్నా అడిగారా వాళ్ళు? క్వాలిఫికేషన్, మీ బ్యాక్‌గ్రౌండ్ వాటెవర్ ఏమన్నా అడిగారా మిమ్మల్ని? అన్నీ అడిగారండి. అన్నీ అడిగిన తర్వాత కూడా యాక్చువల్గా అన్నీ ఎలాగైతే జరుగుతాయో అట్లాగే నాకు జరిగింది. జరిగిన ఓకే. తర్వాత కూడా ఇంకా నాది ఏదైతే ఉంటుందో పోర్ట్ఫోలియో, బిహైన్స్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉంటుందో యెస్. మొత్తం చూసిన తర్వాత నాకు అసైన్మెంట్ ఇచ్చారనమాట. ఓకే. అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత వన్స్ వాళ్ళు ఒక 3 డేస్ 4 డేస్ నాకు అప్డేట్ ఇచ్చారు. ఓకే. దాని తర్వాత నాకు ఆఫ్ లెటర్ అనేది రిలీజ్ చేశారు. నేను ఇంకా వన్స్ నేను జాయిన్ అయిపోయాను. ఓకే. ఓకే. సో మీరు కోర్స్ కంప్లీట్ ఎప్పుడు చేసారు? కరెక్ట్‌గా ఒక ఆగస్ట్‌లో జాయిన్ అయ్యారు. 4, 5 మంత్స్ పెట్టిందండి. మేబీ జనవరిలో యావరేజ్‌గా ఈ ఇయర్ జనవరి. జనవరిలో కంప్లీట్ చేశారన్నారు. రైట్? అవును, అండ్ అవును సార్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అండ్ అవును. వన్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? ఎ ఎలా ఫేస్ చేసారు? ఐ మీన్ ఎలా కష్టపడారు? ఎలా స్ట్రగుల్ చేశారు మీరు? ఐ మీన్ యాక్చువల్‌గా ఎన్ని నాకున్న హ్మ్. అవునండి. యాక్చువల్‌గా నాకున్న లాంగ్వేజ్ ప్రాబ్లమ్ గూడా ఇదొక నాకు మైనస్ అనుకోవచ్చు. కానీ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇది యాహ్! డిజైన్ డిజైన్ పార్ట్ మీద నేను స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నాను. యాహ్! అలాగే కొంచెం కొంచెం నేను కరెక్ట్. ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నానన్నమాట. లాంగ్వేజ్ యాహ్! ప్రాబ్లమ్ కూడా నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. యాహ్! యాక్చువల్‌గా నేను కంప్లీట్ అయిన తర్వాత నేను అప్లై చేస్తూనే ఉన్నాను. కొన్నిట్లకి నేను మ్యాట్రిమోనీ కంపెనీకి కూడా నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. అండ్ యాహ్! ఎడ్యుకేషన్ సెక్టార్. అందుకే మీకు ఇంగ్లీష్ ప్రాబ్లమ్ అని చెప్పేసి మేము గూడా సింగపూర్‌లో ఇంటర్న్‌షిప్స్ కూడా చూసాను. మీకు జాబ్ ఇద్దామని. అవునండి. బట్ అవునండి. అవును. మీరు మళ్ళీ వేరే జాబ్ వచ్చిందని చెప్పేసరికి లైట్ తీసుకున్నాం మనం. కరెక్ట్. అవునండి. యాహ్! సో ఆల్‌మోస్ట్‌గా యావరేజ్‌గా ఎన్ని కంపెనీస్ అటెండ్ అయ్యారు మీరు? నేనైతే ఒక 15 దాకా అటెండ్ అయ్యానండి. 15 దాకా. ఓకే. సో ప్రెజెంట్ వచ్చిన జాబ్ వచ్చేసి ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? ఏ మంత్‌లో జాయిన్ అయ్యారు? 18థ్ అండి. 18థా? యాహ్! 18థ్. ఐ మీన్ ఫిబ్రవరియా? మార్చా? ఓ ఏప్రిలా? ఐ మీన్ సో మార్చ్‌లో జాయిన్ అయ్యారా మీరు? అవునండి, మార్చ్ 18థ్. ఓకే. ఓకే. సో వాళ్ళు సాలరీ పర్ యానమ్ ఎంత ఇస్తారని చెప్పారు? జస్ట్ అడుగుతాను. మీకు పాజిబుల్ ఉంటే చెప్పండి మీ ఇన్‌కమ్ లేదంటే లేదు. ఓకే. 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 ఓకే.
ఉండండి చెప్తాను. ఓకే. అండ్ ప్రెజెంట్ అయితే వర్క్ ఏమి ఇస్తున్నారు? ప్రాజెక్ట్ ఏమి ఇస్తున్నారు? యాప్ డిజైనింగ్ చేస్తున్నానండి ప్రెజెంట్. ఐ యాప్ మీన్ డిజైన్ వచ్చిన అది ఏ ఇండస్ట్రీ? ఈ ఎడ్యుకేషన్ కామర్స్ ఇండస్ట్రీ. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ. అవును. ఓకే. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఐ మీన్ ఎలా రిక్వైర్మెంట్స్ చేయాలి? వచ్చి చెప్పండి, చెప్పండి. చెప్పండి, మీరు చెప్పినట్టు కంప్లీట్ చేస్తాను. అదే వాళ్ళు వెబ్‌సైట్ చేయమని చెప్పారా? అప్లికేషన్ చేయమని చెప్పారా? రెస్పాన్సివ్ చేయమని చెప్పారా? అండ్ వాళ్ళు ఏ విధంగా లుకప్ చేస్తున్నారు? అంటే ప్రాజెక్ట్ దేని రిలేటెడ్? ఐ మీన్ టీచర్స్‌కా? లేకపోతే స్టూడెంట్స్‌కా? లేకపోతే ఇది మార్కెటింగ్ రిలేటెడ్‌గా? వాట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎడ్యుకేషన్‌లో దేని రిలేటెడ్ ఇది? జస్ట్ క్యాజువల్‌గా ఓకే. అడుగుతున్నా. ఓకే అండి. ఓకే. ఓకే. నేను చేస్తున్న ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అండి. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఏంటంటే డాక్టర్స్ టీచింగ్ చేస్తారన్నమాట. స్టూడెంట్స్‌కి యూజ్ అవుతుంది. ఓకే. ఓకే. నేను చేస్తున్నది కూడా ఇప్పుడు అప్లికేషన్ అన్నమాట. యాప్ అప్లికేషన్ బేస్ మీద చేస్తున్నాను. ఓకే. సో ఆల్రెడీ ప్రాజెక్ట్ మొదలుపెట్టారా? లేకపోతే రన్నింగ్‌లో ఉందా? ఆల్రెడీ యాప్ అనేది ఆన్‌లైన్‌లో ఉంది ప్లే స్టోర్‌లో. ఆ యాప్‌ని నేను ఇప్పుడు రీడిజైనింగ్ చేస్తున్నాను అన్నమాట. ఓకే. ఐ మీన్ ప్రాజెక్ట్ ఎంత వరకొచ్చింది డెడ్‌లైన్? జస్ట్ నార్మల్. 50% 50% కంప్లీట్ అయింది. 50% ఉందండి. ఓకే. అండ్ టీమ్ మెంబర్స్ ఉన్నారా? మీరొక్కరే హ్యాండిల్ చేస్తున్నారా? నేనొక్కడినే అండి. యూఎక్స్ డిజైన్ నేనొక్కడినే. బ్యాక్ ఎండ్ ఒక ఆయన ఉంటాడన్నమాట. ఆయనతో చేస్తాను. డైరెక్ట్‌గా ఇంకా సీఈఓతో ఉంటుంది మీటింగు. అండ్ దాని తర్వాత బ్యాక్ ఎండ్ డెవలపర్‌తో ఉంటుందన్నమాట. ఓకే. సో సీఈఓ వచ్చేసి లొకేషన్ హైదరాబాదే. ఆ! మీకు హైదరాబాద్. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అంటున్నారు. సో వాళ్ళు లాంగ్వేజ్ ఏం చూడకుండా మీ స్కిల్ మ్యాటర్ చూసి మీటింగ్స్‌లో మీరందరూ తెలుగులోనే మాట్లాడుతున్నారు కదా! నాకు అర్థమైపోయింది. అవునా కాదా? అవునండి. టోటల్లీ తెలుగే. యాహ్! సో మీరు ఆ ఫ్రీలాన్సింగ్ ఫుల్ టైమ్ చేస్తూ అప్పుడప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అండ్ యూట్యూబ్‌లో అక్కడక్కడ చూసి ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే. ఓకే అండి. ఓకే. ఓకే. లైట్‌గా మూవీస్ కానీ వాటెవర్ మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అవి ఇంగ్లీష్‌లో చూడండి. తెలుగులో మూవీ చూస్తూ ఇంగ్లీష్‌లో సబ్‌టైటిల్స్ కూడా చూస్తూ ఉండండి. ఓకే. ఓకే అండి. ఓకే. ఇది కొంచెం కొంచెం లైట్‌గా ప్రాక్టీస్ చేసుకోండి. మన తెలంగాణ వరకు ఇంగ్లీష్ అనేది మరీ అంతేం అవసరం లేదు. హ్మ్. అన్ని కంపెనీస్ అందరూ నేను ఫస్ట్‌లో జాబ్ చేసేటప్పుడు హైదరాబాద్, మాదాపూర్‌లోనే చేశాను. ఆ టైంలో కూడా నాకు ఓకే. ఇంగ్లీష్ ఏమి అంత పెద్దగా ఏం రాదు నాకు. ఆ టైంలో కూడా నేను మా ఓకే. టీమ్ లీడర్‌తో నీతో తెలుగులో మాట్లాడుకుని తర్వాత అటు ఇటుగా నాకు ఫ్లిప్‌కార్ట్‌లో బెంగుళూరులో వచ్చి నేను షిఫ్ట్ అయిపోయాను. అటు ఇటుగా ప్రోడక్ట్ ఓకే. బేస్‌లో షిఫ్ట్ అయిపోయాను. నేను కూడా మీలాగే కొంచెం కొంచెం నేర్చుకొని, కొంచెం కొంచెం నేర్చుకొని అటు ఇటుగా వచ్చాను. నిజానికి ఓకే. చెప్పాలంటే నాకు స్టామరింగ్ కూడా ప్రాబ్లమ్ సమ్ టైమ్స్. సో అది ఓకే. ప్రాబ్లమ్. సో అటు ఇటుగా నేను కూడా మీలాగే హార్డ్ వర్క్ చేసి పైకొచ్చాను. ఓకే. సూపర్. యాహ్! అండ్ సో ఫైనల్లీ మీరు మన సబ్స్క్రైబర్స్ గానీ అండ్ మన స్టూడెంట్స్ గానీ వాటెవర్ మీరేం షేర్ చేసుకోవాలనుకోండి మీ మీ అడ్వైస్ ఏంటి? అడ్వైస్ అంటే ఏంటంటే అండి. అంటే ఓకే. చెప్పండి. కోర్సు చెప్పండి. కోర్స్ ఏ విధంగా నేర్చుకోవాలి? ఎలా కష్టపడాలి? అండ్ ఫ్యూచర్‌లో టెక్నాలజీ ఇది బాగుంటుందా? బాగాలేదా? ప్రెజెంట్ చేసే వర్క్స్ బాగుందా? లేదా? ఐ మీన్ మీరు తీసుకున్న మా సైడ్ కోర్సు ప్రెజెంట్ చేస్తున్న రియల్ టైమ్ వర్క్స్ సూటబుల్ అయిందా? లేదా? వాటెవర్ ఇవన్నీ. అంటే ఇప్పుడు ఎవరెవరో స్ట్రగుల్స్‌లో ఉన్నారో కోర్స్ నేర్చుకోవడానికి ఇవే కాదు. ఈ టెక్నాలజీ నేర్చుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకి కొంతమంది ఆగిపోయి, కొంతమంది జాబులు చేయక, కొంతమంది ఏమొస్తలే మాకు జాబ్ ఇలాగ చాలామంది ఇట్లాగ డిఫరెంట్‌గా థింక్ చేస్తున్నారు. కొంతమంది కెరీర్ గ్యాప్ ఉంది. మనకు గ్యాప్ ఉంది ఏమొస్తలే జాబ్ అంటారు. మీకు గ్యాప్ ఉంది కదా! మీకొచ్చిందిగా జాబ్. కొంతమందికి ఇంగ్లీష్ అవును. రాదు. ఇంగ్లీష్ రాదు. జాబ్‌లో జాయిన్ అయితే మాకేమొస్తదిలే జాబ్ అంటారు. మీకు ఇంగ్లీష్ కూడా రాదు. అట్‌లీస్ట్ మీకు జాబ్ వచ్చిందిగా. హ్మ్. అంటే అవును. కంపెనీ వాళ్ళకి కావాల్సింది స్కిల్ మ్యాటరు. సబ్జెక్ట్ మ్యాటరు. ఈవెన్ నా అవునండి. ఈవెన్ నేను బీటెక్‌లో థర్డ్ ఇయర్‌లోనే నేను 34 బ్యాక్‌లాగ్స్ పెట్టుకొని జాబ్ కొట్టాను. 2 కంపెనీస్‌లో జాబ్ కొట్టాను. సూపర్. అంటే నన్నే కాదు మిమ్మల్ని కూడా చూసి కొంతమంది అవేర్‌నెస్ తీసుకొని వాళ్ళు కూడా ముందుకెళ్తారని నా ఉద్దేశ్యం. సో, ఫైనల్లీ మీరు ప్రెజెంట్ ఏ టెక్నాలజీ నేర్చుకుంటే మంచిది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటెవర్ ఎవరెవరు ఏం నేర్చుకోవాలి? ఎవరెవరు ఏం ముందుకెళ్ళాలి? ఇలా అన్నమాట. సో, మీరేం ప్రెజెంట్ చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఓకే అండి. ప్రెజెంట్ అయితే గనక మనకి డిజైనింగ్ పార్ట్ అనేది మనకి ఇప్పుడు రన్నింగ్‌లో సూపర్‌గా ఉంది. యాక్చువల్‌గా ఇప్పుడు మనకి అంటే కెరియర్ ఐ మీన్ డిజైన్ పార్ట్‌లో అంటే గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ కంటెంట్ అండ్ యూఎక్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా! ఇండస్ట్రీలో. వాటెవర్ అవునండి. చెప్పండి. అవును. చెప్పండి. యాక్చువల్‌గా ఏంటంటే గ్రాఫిక్ డిజైనింగ్ అనేది బానే ఉంది.
కంటెంట్ డిజైనింగ్ కూడా బాగుంది అండ్ యూఎక్స్ డిజైనింగ్ అయితే కనుక ఇంకా బాగుంది అనమాట. అది ఈ మూడు అనేది ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి ఫీల్డ్ అయితే కనుక చాలా బాగున్నాయి ఈ మూడు కంటెంట్ బేస్ మీద. యాక్చువల్గా ఇప్పుడు నేను మన స్టూడెంట్స్కి ఏదైతే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి నన్ను నేనే తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. నేను స్కిల్ ఇంప్రూవ్ చేసుకున్నాను అనమాట. నాకు ఏదైతే ఉందో డిజైనింగ్ స్కిల్ అనేది నాకు నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. నేను తెలుగులోనే ఇప్పుడు మాట్లాడుతున్నాను, తెలుగులో నేను వర్క్ చేసి సబ్మిట్ చేశాను అనమాట. ఏదైనా సరే కావాల్సింది ఏంటంటే కంటెంట్ ఒకటి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒకటి కావాల్సింది. స్టార్టింగ్లో మీరు నాకు అదే చెప్పారనమాట. నాకు తెలుగు ప్రాబ్లం ఉందంటే తెలుగు ప్రాబ్లం కాదండి, మీరు ఏదైతే స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటారో సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మనకి ఇంపార్టెంట్ అని చెప్పారు కాబట్టి ఆ బేస్ మీద నేను మీ దగ్గర జాయిన్ అయ్యాను. నేను ఇప్పుడు ఇట్లా జాబ్ కూడా క్రియేట్ చేసుకున్నాను నాకు నేను జాబ్ అనేది. దానితో పాటు ఒకవేళ మనం దీంతో పాటు ఒకవేళ జాబ్ రిలేటెడ్గా కానీ ఇప్పుడు ఫ్రీలాన్సింగ్గా చేద్దాం అనుకున్నా కానీ కొంతమందికి ఏంటంటే ఎడ్యుకేషనల్ సంబంధించిన గ్యాప్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకున్న ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. వాళ్ళు కోర్స్ అనేది నేర్చుకొని స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే కనుక మనకి మనమే ఫ్రీలాన్సింగ్ చేసుకొని మనం జాబ్ ఒక పక్కన పార్ట్ టైం జాబ్గా ఒక పక్కన జాబ్ ట్రై చేసుకోవచ్చు, ఒక పక్కన మనం ఫ్రీలాన్సింగ్ కూడా ట్రై చేసుకోవచ్చు అన్నమాట. అది కరెక్ట్. ఓకే. ఓకే రవితేజ, ఇంకేమైనా ఉన్నాయా నాతో మాట్లాడడానికి? అండ్ మన వాళ్ళకి ఏమైనా చెప్పాలని ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా ఏంటంటే కొంతమందికి ఇప్పుడు పెన్ టూల్ ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది అర్థం తెలియట్లేదు. కాలేదు. పెన్ టూల్ ఓకే ఓకే, చెప్పండి. మీరు ఒక గేమ్ అనేది ఒకటి అప్పుడు నాకు ఒక చెప్పారు కదా, బీజీ. బిజీ అది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట వాళ్ళకి. ఎస్ ఎస్. ఇది యాక్చువల్గా దాంట్లోనే మనకి గేమ్ టైప్లో ఉంటుంది కాబట్టి కొంతమంది ఇప్పుడు మనకి ఏంటంటే బెండ్ చేస్తాం కదా సార్, బెండ్ చేస్తాం కదండి మనం పెన్ టూల్తో. దాన్ని ఏంటంటే మనం ఆల్ట్ పెట్టుకొని మనం ఏదైతే మనకి పాయింట్ ఏదైతే ఉంటుందో ఆల్ట్ పెట్టుకొని డ్రాగ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఆ గేమ్లోనే మనకి చూపిస్తుంది అన్నమాట, ఎస్ ఇంట్రడక్షన్స్ ఇస్తుంది. ఎస్, ఇది అవే మిస్ ఇంపార్టెంట్. అవుతుంది ఇప్పుడు చాలా. ఏదైనా టాపిక్లో నేర్చుకునేటప్పుడు ఎవరికేం అర్థం కాదు. సో అట్లీస్ట్ ఇట్లాంటివి చెప్తే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ముందుకెళ్తారు. సో నేను అందుకే అవును. అట్లాంటివి తీసుకొచ్చింది ముందుకి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన కోర్సులో యూఎక్స్ కూడా ఉంది. యూఎక్స్లో ఏంటంటే నేను చాలా డిఫరెంట్గా చెప్పాను. యాక్చువల్గా ఏంటంటే అది ఫ్రెషర్స్కి పెద్దగా ఏం అవసరం లేదు యూఎక్స్. కానీ నేను చెప్పే టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇంటర్వ్యూలో. ఇది కూడా ఇంపార్టెంటే. ఉమ్, అవునండి. పెన్ టూల్ గురించి ఏదో కంటిన్యూ చేస్తాను, సారీ, కంటిన్యూ. అదే ఆ పెన్ టూల్ వచ్చి నాకు బాగా యూజ్ అయింది అనమాట. ఫోటోషాప్లో నాకు యూజ్ అవుతుంది, దాంతోపాటు నాకు ఫిగ్మాలో కూడా బాగా యూజ్ అవుతుంది. అదే ఎస్ ఎస్. దాని బేస్ మీదే నాకు నేను ఏదైనా సరే ఇప్పుడు నేను ఒక ఇమేజ్ తీసుకున్నా కూడా దాన్ని నేను వెక్టర్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో కూడా నేను పెన్ టూల్తో క్వాలిటీగా నేను దాన్ని బట్టి నాకు నేను మళ్ళీ కలర్ గ్రేడియంట్స్ కానీ అవి పెన్ టూల్తో వెక్టర్ని క్రియేట్ చేసుకొని దాని తర్వాత నేను కలర్ గ్రేడియంట్స్ అని నేను యూజ్ చేసుకున్నాను అనమాట. అది నాకు బాగా యూజ్ అయ్యింది అనమాట. ఓకే ఇదే ఓకే ఓకే. అండ్ మన కోర్స్ కంటెంట్లో ఛాలెంజెస్, కేస్ స్టడీస్, పోర్ట్ఫోలియోస్ ఇవంతా బాగా బాగా సెట్ అయింది కదా మీకు? అవునండి, బాగా బాగా సెట్ అయ్యింది. యా. అండ్ యాక్చువల్గా మీకు కంటెంట్ నచ్చి నేను జాయిన్ అయ్యాను మీ దగ్గర. ఓకే ఓకే, ఒక్కసారి మీ పోర్ట్ఫోలియో ఏమైనా షేర్ చేస్తారా స్క్రీన్లో? ఐ మీన్ ఇంటర్వ్యూలో వాళ్ళు ఏ విధంగా ఏమైనా క్వశ్చన్స్ అడిగారా లేకపోతే ఏం అడగలేదు? ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అనేది తక్కువ అండి. యాక్చువల్గా నాకు డైరెక్ట్గా ఏంటంటే ప్రాజెక్ట్ స్క్రీన్ ఇచ్చారనమాట. అది అసైన్ చేసిన తర్వాత ఏమేమి యూజ్ చేశారు, ఎలా యూజ్ చేశారు అని చెప్పి అడిగారు. నేను అప్పుడే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకే, టోటల్గా ఎన్ని ఎన్ని రౌండ్స్ జరిగాయి మీకు ఆ కంపెనీలో? 2 రౌండ్స్ అండి. 2 రౌండ్స్ పోర్ట్ఫోలియో చూసారు, ఐ మీన్ టెలిఫోనిక్ రౌండ్, సెకండ్ వన్ వచ్చేసి అసైన్మెంట్ రౌండ్, థర్డ్ వన్ ఫైనల్ డిస్కషన్స్, అంతే కదా? అవునండి. జస్ట్ అంతే. 90% ఇలాగే ఉంటాయి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే కంపెనీస్ వాళ్ళు అసైన్మెంట్ ఇచ్చి ఫేక్‌గా ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి బయట. సో, హ్మ్. ఇలాంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఏంటో అవి కూడా మీరు పాటించారనుకుంటాను. రైట్? అవునండి. యాక్చువల్‌గా నేను మిమ్మల్ని కూడా సజెషన్ కూడా అడిగాననమాట. ఈ యాహ్! కంపెనీ అనేది ఫేకా లేకపోతే ఏంటని అడిగితే అప్పుడు మీరే చెప్పారు నాకు అప్పుడు కూడా ఒకసారి. యాహ్! ఓకే. ఓకే. ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ రవితేజ.
థ్యాంక్ యూ అండి. ఓకే. అంటే ఫ్యూచర్‌లో మీరు ఇట్లాంటి మంచి మంచి కంపెనీస్‌లో అండ్ ఫ్రీలాన్సింగ్ చేస్తూ అండ్ స్టార్టప్ కంపెనీస్ ఇట్లాంటి డ్రీమ్స్ అన్నీ మీరు ఫుల్‌ఫిల్ అవ్వాలని వెయిట్ చేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్ అవర్ జాబ్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండి. అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ థాంక్స్. కళ్యాణ్ గారు.